నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం। ఆపరేషన్ సింధూర్ వేళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపుకు రావడం కలకలం రేపుతుంది। గుర్తు తెలియని వ్యక్తి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు పేలినట్టు అధికారులకు మెయిల్ వచ్చింది। దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు। ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేపట్టారు। అది ఫేకా బెదిరింపా లేక నిజంగానే బాంబు పెట్టారనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు। భారత్ పాక్ ఉద్రిక్తత వేళ బాంబు బెదిరింపు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది। कशीदगी के दरमियान सिक्योरिटी सख्त। भारत और पाकिस्तान के दरमियान बढ़ती हुई कशीदगी के पेश नज़र हैदराबाद के राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट ने मुसाफिरों के लिए एक अहम मशवरा जारी किया है। एयरपोर्ट की जानिब से जारी करदा एडवाइजरी में कहा गया है कि सिक्योरिटी के सख्त इक़दामात की वजह से मुसाफिर गया है, जबकि कुछ परवाजें फ़िज़ाई हुदूद की पाबंदियों की वजह से मुतासिर हुई है। चैनल जय भारत। పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది। డ్రోన్ మిసైళ్లతో దాడులు చేసిన పాక్ను భారత్ సమర్థవంతంగా అడ్డుకుంది। ఆ రెండు విఫలం కావడంతో పాక్ మరో కుతంత్రానికి తెరదీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది। సరిహద్దుల ప్రాంతాల్లో దాడులు చేసిన భారత్ను ఇబ్బంది పెట్టాలనేదే పాక్ పన్నాగమని, దీంతో ఆ దేశానికి అలాంటి అవకాశం ఇవ్వకుండా భారత్ ఆర్మీని మరింత దృఢంగా చేయాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది। ఈ మేరకు భారత్ ఆర్మీ చీఫ్ కు మరిన్ని అధికారాలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది। అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది। దీనిలో అధికారులను నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది। రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది। గురువారం రాత్రి భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేసిందని, డ్రోన్ మిసైళ్లతో దాడులకు ప్రయత్నించిందని కేంద్ర విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ తెలిపారు। ఆపరేషన్ సింధూర్ కు కౌంటర్ గా గురువారం పాల్పడడం, పాక్ దాడులకు భారత్ కౌంటర్ అటాక్ ఇచ్చిందని వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం మీడియాకు వెల్లడించింది। కర్నల్ సోఫియా వింగ్ కమాండర్ వ్యామిక విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ మీడియాకు బ్రీఫింగ్ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థవంతంగా కూల్చివేశామని, కూలిన డ్రోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్ విశ్లేషణకి టర్కీ చెందినవని గుర్తించారు। కాల్పుల వివరణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన LOC వెంబడి పాకిస్తాన్ ఆర్మీని
నిరంతరం కాల్పులు జరుపుతుందని, గురువారం రాత్రి మొత్తం 36 చోట్ల దాడులకు పాక్ ప్రయత్నించిందని వెల్లడించారు. పాక్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని తెలిపారు. పాక్ దాడులకు కౌంటర్గా భారత్ చేసిన ఎదురు దాడిలో పాక్ సైన్యానికి భారీ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దాడులకు పైగా పాక్ తీవ్రంగా తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. భారత్లోని ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని అబద్ధం చెప్పి ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాక్ ప్రయత్నిస్తుందని అన్నారు. रेखा पर भारी कैलिबर वाले हथियारों से गोलीबारी भी की। अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर इनमें से एक ड्रोन यहाँ स्क्रीन शॉट में पंजाब सेक्टर में भारतीय वायुसेना ने अपनी प्रतिक्रिया में काफी संयम दिखाया. Intelligence. Forensic examination of the drone debris is being undertaken. Preliminary reports suggest them to be of Aziz Guard Songa drone of Turkey. Came to force. Swift air defense response. Restraint in its response were targeted at Indian cities and civilian infrastructure, in addition to some military vein. As we saw in the Pahalgam attack, Pakistan is again, I think you are all aware of the saints were severely injured. Another Pakistani shell struck a Christian convent of nuns belonging to the congregation of the Mother of Carmel, damaging water tanks and destroying terrorism, for which there must be zero tolerance. And I understand just a short while ago, the External Affairs Minister is also or killing of murder. So these are. हमला करने के बावजूद पाकिस्तान ने अपना नागरिक हवाई क्षेत्र बंद नहीं किया. पाकिस्तान अपने नागरिक विमानों को ढाल के रूप में इस्तेमाल कर रहा है, जबकि उसे अच्छी तरह से पता है कि भारत पर उसके हमले से हवाई रक्षा की तीव्र प्रतिक्रिया होगी. Escalatory actions हमले के Mender, Rajouri. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నెల ఆఖరిలోగా ప్రెస్ అకాడమీ భవనాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఇవాళ నాంపల్లి ప్రెస్ అకాడమీ కార్యాలయంలో వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన జర్నలిస్టులకు, వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. విడతల వారీగా ప్రభుత్వం మంజూరు చేసిన 42 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమీ ఖర్చు చేస్తామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్డ్ డిపాజిట్ పై వచ్చిన వడ్డీ ఆధారంగానే ఇప్పటి వరకు 22 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామారెడ్డి మాట్లాడుతూ ఈ సమాజంలో జర్నలిస్టుల వృత్తి అత్యంత కీలకమైందని అన్నారు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా జర్నలిస్టులు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి నిధులను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం
పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072, 949485960915412612 వాట్సాప్ ద్వారా. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. గుంటూరు సిఐడి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆఫీసుపై దాడికి సంబంధించిన అక్రమ కేసుల్లో విచారణ పిలిచారని, బాధ్యతగా కలిగిన పౌరుడి విచారణగా వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభిలాగా ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసని సజ్జల అన్నారు. దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకంగా మాట్లాడే సమయంలో సమన్వయంతో ఉండాలని అన్నారు. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊర్లో లేనని చెప్పారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు నాకేం తెలియదని సమాధానం చెప్పానని సజ్జల అన్నారు. గత కాలంలో రెడ్ బుకింగ్ వేధింపులకు ఎక్కువయ్యాయని, ఎన్నికలకు ముందు నుంచి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం, జైలుకు పంపడం పనిగా పెట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు నుంచి కింది స్థాయి వరకు ఇదే విధంగా వ్యవహరిస్తుందన్నారు. కత్తెర ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని సజ్జల పేర్కొన్నారు. ఇంకా వాస్తవ ప్రపంచంలోకి రావాలి, రాకపోతే అసలు 5 ఏళ్ళు గతంలో కూడా చెప్పాము. అప్పుడు యాక్చువల్ అప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నందువల్ల నేను ఇక్కడ లేను. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంతకుముందే ఇచ్చాం. అయినప్పటికీ మళ్ళీ పిలిచారు. సో మీ సూచనల ప్రకారమే జరిగిందా అని ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం, ఆక్రోశం వస్తుంది. ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే బాధ కలుగుతుంది. కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేనంతగా మాట్లాడు. కానీ దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోము. అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయము. బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి. ఉంటేనే రెండో ఇప్పుడు రియాక్షన్ ఎవరన్నా, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు, ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు, అభిమానులు చాలామంది ఉంటారు. వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు, అన్ని రకాలుగా ఉంటారు. అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడి ఇది కేసుకు సంబంధించి ఈరోజు జరిగింది. ఇది కాక ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం. మీరంతా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది. ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రెడ్ ఎన్నికలు ఏ అంటే అది రాసుకోవడం, నువ్వు సంతకం పెడతావో లేదో వచ్చిన వాడికి అక్కడ ఉన్నా ఉండకపోయినా కేవలం ఈ నిందితుల మీద దాని మీద ఒక కేసు పెట్టి, కానీ ఎప్పుడూ పిల్లలకు సంబంధించింది లేదు పోయింటే అసలు ఐ డోంట్ థింక్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఇలా ఉండేదని కూడా అనుకోవట్లేదు. కానీ అట్లా అనుకోలే ఆయన. కానీ ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నారు ఎట్లా చేయొచ్చు అనేది. ఇది ఒక్కసారి ఇది మొదలు పెడితే ఎక్కడికి దారిపోదు, ఎక్కడ తీస్తుంది అనే విషయం ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. రేపు మళ్ళీ అధికారం దయచేసి ఇప్పటికైనా వాళ్ళు మా ఇది కూడా దేనికి ఇది లేదు, జంకు గొంకు లేదు, ఎవరేమనుకుంటారో లేదు. పేదరికం వల్ల ఎవరికి చదువుకోలేని పరిస్థితులు రాకూడదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అండదండలు లేకపోయినా ఎంతో మంది యువత కూలీతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అనంతపురం జిల్లాలోని హింద్రినీవా పనులను పరిశీలించిన సీఎం అక్కడ జరుగుతున్న పనుల తీరును గమనించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సమాజాన్ని ఆసరా చేసుకొని బాగుపడిన వారు ఆలోచించాలన్నారు. ఇంకా ఎంతో మంది పేదరికంలో ఉన్నారని, పేదోళ్లకు పైకి తీసుకువచ్చేందుకు తమ పరిధిలో చేయూతనివ్వాలని కోరారు. స్థాయిలో ఉన్న 20% మంది అండగా నిలుస్తామని, సూచనలు సలహాలు కాదు, అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేద్దామని, ఆర్థిక అసమానతలను తగ్గించడమే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదని, వారి జీవితంలో వెలుగులు తెచ్చే వరకు నీతోనే ఉంటానని అన్నారు. కష్టపడి చదువుకునే పైకి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారని చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. అదే మరి ఈరోజు సాగునీటి శాఖలో భారీ మార్పులు తీసుకొస్తున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు వేదికపై నుండే పెద్దలందరూ పోవడం, ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి తక్కువ నీళ్లు వస్తున్నాయి. 515 ఈ జిల్లాలో వచ్చే వర్షాన్ని ఒక్క ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇవ్వలేదు. వెలివాలి రోడ్డు కూడా గుంత పడకుండా నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. నిరుపేదలకు అండగా నేనుంటాను. ఎవరైతే ఈ సమాజంలో 10 రూపాయలు సంపాదించారో మీరు కూడా ఆలోచించుకోవాలి. సమాజం వల్ల మీరు పైకి వచ్చారు. ఆ సమాజం ఇంకా కూడా ఇబ్బంది పడతా ఉంది. ఒకప్పుడు నేను ఒక పిలిపిచ్చాను, జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రా అంటే విదేశాల్లో ఉండే వాళ్ళు వచ్చి ఆ ఊర్లో స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, కొన్ని పనులు చేశారు, సమాజం కోసం పనులు చేశారు. ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు, నీతో సమానంగా పుట్టినవాడు ఇంకా అట్టడుగునున్నాడు, వాడిని ఆదుకునే బాధ్యత నీకుంది, మానవత్వం ఆలోచించమని పిలిపిస్తున్నాను. సమాజం నీకు గౌరవించినప్పుడు సమాజం వల్లకి పంపించాలని 20 లక్షల కుటుంబాల్ని బాధ్యత తీసుకునే మార్గదర్శకుల్ని తీసుకొస్తున్నాను. ఈరోజు మీకు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా? ఉన్నాయండి, చేలు పైకెత్తండి. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు నన్ను సెల్ ఫోన్ల గురించి మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడు ఎట్టుందంటే భర్త ఇంట్లో లేకపోయినా భార్య ఉండగలుగుతుంది, భార్య ఇంటి లేకపోయినా భర్త ఉండగలుగుతాడు. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే మాత్రం పొద్దుపోదు. అవునా కాదా? ఈవీ వెహికల్స్ పెట్టుకోండి, సమస్య ఉంటే అక్కడ ఉంటానని మరొకసారి బీ క్లియర్. 40,000 ఎకరాల్లో మందిని సెలెక్ట్ చేసి అంటే ఓసారి ఇప్పుడంతా కూడా జనాభా తగ్గిపోయే సమయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల పరిధిలో జాతీయ రహదారి నిర్మాణ పనులకు ఇప్పటి వరకు చేపట్టిన భూసేకరణ, ఇంకా చేపట్టవలసిన భూసేకరణ ప్రక్రియ, రైతులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై సమీక్ష. హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాలోని పరిధి గుండా కారిడార్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్ఎంబీ శాఖ కార్యదర్శి దాసరి శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల పరిధిలో జాతీయ రహదారి 163G కళ ప్రాజెక్టును పనులను పురోగతిపై హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్ ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, సిజిఎం ఆర్ఓ శివశంకర్, వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి జాతీయ రహదారుల రెవెన్యూ, ఆర్ఎండ్బి శాఖల అధికారులతో రాష్ట్ర ఆర్ఎంబి శాఖ కార్యదర్శి హరిచందన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణలో మంచిర్యాల నుండి భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ జిల్లాల మీదుగా ఖమ్మం నుండి విజయవాడ వరకు నాగపూర్, విజయవాడ నిర్మించే 163G గ్రీన్ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియ, రైతుల పరిహారాలు చెల్లింపులు తదితర అంశాలపై జాతీయ రహదారుల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. All the four districts of Warangal. So they go each package wise and see what is the delay. Start and explain what is the issue. Then Bhopalpalli, because we have to relieve him soon. Sure. Yeah. Ma'am, package 2 out of it is of totally of 37 kilometers. Out of this 37 kilometers, and rest 9 kilometers comes under Bhopal. Out of this package 2, 9 kilometers is in Bhopalpalli. Out of this 9 kilometers, we got CNG total land of 9 kilometers in Bhopalpalli in package 2. So we do not have any issues in Bhopalpalli package 2 wise.
Package 3, it is a 40 kilometer stretch. Out of 40 kilometers, Bhupalpalli is around 16 kilometers and Hanmakonda we have 24 kilometers. 16 kilometers ki 7.2 physical post hand over chesinamu. I think so they can go and they can get the remarks physically from the. Why don't they? ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.